గైస్ దాదాపు 270 కిలోమీటర్లు జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ 10కి బయలుదేరితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 5 అవుతుంది. సో 5కి అయితే భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయినాము. సో ఎగ్జాక్ట్లీ మనం భద్రాచలంలోనే ఉన్నాము. ఈ బ్రిడ్జ్ అందరికి తెలిసిందే కదా, చాలా ఫేమస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా హైట్ లో ఉంటది. ఎప్పుడు కూడా వార్తల్లో మెయిన్ న్యూస్ అయితే ఉంటది దీని గురించి. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా దాదాపు ఈ బ్రిడ్జిని దాటేంత వాటర్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జి ఆల్మోస్ట్ చాలా హైట్ లో ఉంటది. చాలా ఫ్లోటింగ్ తోని ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జికి దాకేంత వాటర్ అయితే వస్తాయి. ప్రతిసారి న్యూస్ లో ప్రత్యేకంగా అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటది. సో ఇప్పుడే నేను భద్రాచలంలోకి ఈ బ్రిడ్జిని దాటుకొని ఎంట్రీ అయితే అయినాను. సో ఇక్కడ నుండి మనం ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి రేపు మార్నింగ్ మనకు పాపికొండలు ఉంది. సో రేపు మార్నింగ్ కోసమని ఇప్పుడు పాపికొండలు బుక్ చేసుకొని అండ్ ఇప్పుడు ఒక రూమ్ చూసుకొని సో స్టేయింగ్ ఈ నైట్ స్టేయింగ్ కోసం ఒక రూమ్ చూసుకొని సో ఆ రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి గోదావరిలో మునిగేసి సో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. సో ఆలస్యం చేయకుండా మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అనదర్ సూపర్ ఎక్సైటెడ్ వీడియో. ఈ రోజు అయితే మనం భద్రాచలం శ్రీరాముల వారి టెంపుల్ అయితే ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాము. సో అందులో భాగంగా ఈరోజు అయితే నేను భద్రాచలంకి అయితే వచ్చాను. సో ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలం గోదావరి స్నానఘట్టాల ప్లేస్ లో అయితే ఉన్నాను. సో ఇదంతా గోదావరి స్నానఘట్టాలు అనమాట. నా వెనకాల కనిపించేదంతా. సో ఇక్కడ ఈ గోదావరిలోనే స్నానం చేసి సో స్వామివారి దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్నానం చేసి కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అవ్వడానికి కొంచెం చిన్నగా పరదలు లాంటివి కట్టి సో అట్లా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అండ్ ఇదంతా కూడా సో చిన్న షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం కొబ్బరికాయలు తీసుకుని అమ్మవారికి అంటే గంగమ్మ తల్లికి కొట్టాలనుకుంటే కొట్టచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇదంతా కళ్యాణ కట్ట అనమాట. ఎవరైనా పుట్టెంటుకలు కానీ లేకపోతే తలనీలాలు అర్పించాలనుకుంటే మాత్రం ఇక్కడ అర్పించవచ్చు. అండ్ అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉన్నాయి. సో టెంపుల్ దర్శనం చేసుకొని సో స్నానానికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఇదంతా కూడా ఇవ్వండి చిన్న షాపులు అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడు మనం గోదావరిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. రండి ముందుకెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు స్నానాల గట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు ఒకటి చూపించాలి, అక్కడ సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అవైతే చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. ఒకసారి చూపిస్తానండి. సో ఇక్కడనే కాదు, చాలా ప్లేస్లో అయితే పెట్టారు. అంటే ఐ థింక్ స్వామివారి దర్శనం అట్లా దండం పెట్టుకొని లోపల స్నానానికి అట్లా వెళ్ళాలి కావచ్చు. ఎట్లా ఇవి? సో గైస్, ఇప్పుడు మనం స్నానం చేసి వచ్చిన తర్వాత సో ఇట్లా ఇక్కడ ఒక దీపాలు అంటే 101 దీపాలు అట్లా 360 కదా, 365 అంటే అవి. సో 365 ఒత్తులు అయితే ఉన్నాయి. సో ఇవి మనం స్నానం చేసిన తర్వాత అమ్మవారికి వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం అయితే పెట్టుకోవాలి, అంతే కదా. సో ఒక కొబ్బరికాయ 50 రూపీస్. గుర్తు పెట్టుకోండి, మన బడ్జెట్ అంతా లాస్ట్ కౌంట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇట్లా మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి దీపం సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టండి. అంటే అంత పాజిటివ్ ఉండాలి కదా. సో అందరికి మంచి జరగాలని మొక్కండి. సో నేనైతే నా సబ్స్క్రైబర్స్ మంచి జరగాలని చెప్పేసి అయితే కొబ్బరికాయ కొడతాను. సో రండి ఒకసారి గోదావరి కూడా ఒకసారి చుట్టూ చూపిస్తాను. విగ్రహాలు యాక్చువల్గా 2 అమ్మవార్లు ఉన్నారు కదా. సో ఇక్కడ లక్ష్మణ స్వామిది అంటే లక్ష్మణుడి విగ్రహం ఉండేది. సో స్వామివారి విగ్రహం విరిగిపోయిందట. సో అందుకని ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉండిపోయారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. రండి, బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే. సో లోపలికి వెళ్ళి ఒక మునిగిదాం. నాకు మస్తు భయం అవుతుంది, వాటర్ కోవి అసలే. సో గాయస్, ఇక్కడైతే బోట్ ఫెసిలిటీ ఉండే లాస్ట్ టైము. సో ఇప్పుడైతే లేదు. అంటే ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ రెండేళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బోట్లో వెళ్ళి అటు సైడ్ స్నానం చేసి మంచిగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే లేవు, నా బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఇప్పుడు మనమైతే వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. రండి. నిన్న ఇవాళనే వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే లేవు. ఫ్లోటింగ్ అంటే వాటర్ తక్కువనే ఉంది. బట్ అయినా కూడా వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి సో అదిరిపోయింది అసలు. రండి లోపలికి వెళ్దామంటే భయం అవుతుంది, లోతుంది కావచ్చు, భయం అవుతుంది.
వాటర్ అంటే ఫుల్ భయం. సో లోపలికి వెళ్ళి మునిగంటే భయం అవుతుంది. కొంచెం కొసకుండే మునుగుతున్నాను, కొంచెం లోతుంది లైట్గా. సో బాగుంది. సో సూర్యభగవానికి నమస్కారం చేసుకొని సో ఇంతటితో స్నానం అయితే అంటే గంగమ్మ స్నానం అయితే అయిపోయింది. సో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు స్నానం చేసేది. సో వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మునిగిన ఫుల్గా అంతేనా? మొత్తానికైతే సో అమ్మవారికి దీపం అయితే వెలిగించి సో గంగలోకి అయితే ఇట్లా మనం లోపలికి అయితే వేసినాము. సో ఇప్పుడైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇట్లా అమ్మవారికి దీపం అండ్ పసుపు కుంకుమలు వేసుకొని కొబ్బరికాయ కొట్టచ్చు. సో ఇక్కడ ఆయన అయితే ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడే గోదావరి స్నానం అయితే అయిపోయింది. సో మంచిగా గోదావరి స్నానం చేసి మంచిగా రెడీ అయితే అయిపోయినాము. సో ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా అంటే గోదావరి స్నానానికి వచ్చే వాళ్ళు ఇట్లా మెట్ల ద్వారా రావచ్చు. అండ్ వెహికల్స్ కూడా అక్కడ పైన కట్ట నుండి కొంచెం ముందుకు వచ్చి ఇట్లా సైడ్ నుంచి అయితే వెహికల్స్ ఇక్కడ గోదావరి దాకా అయితే వస్తున్నాయి ప్రజెంట్. సో ఇప్పుడు మేము ఈ వీడియో టైంకి అయితే వెహికల్స్ అయితే ఇక్కడ దాకా వస్తున్నాయి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎత్తుకొని రావడం ఎక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఓన్ వెహికల్ వచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఒక బెనిఫిట్ అనుకోవాలి. సో వెహికల్ ఇక్కడ దాకా వస్తుంది, వాటర్ దాకా వస్తుంది. అండ్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు మాత్రం అంటే కాలినడకని వచ్చిన వాళ్ళు మాత్రం ఇట్లా మెట్లపై నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. సో ఈ స్వామివారి టెంపుల్ వచ్చేసి 9 o'clock దాకా అయితే ఉంటుంది. సో అంతలో మనం ఫాస్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్లీ ఇంకొక 2 hours ఉంది. సో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మంచి లొకేషన్లో సో స్వామివారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం.
దారా చిన్నోడా చిన్నోడా దా పెట్ట సో ఇక్కడ సీతారాముల వారి టెంపుల్ అంటే ఎగ్జిట్లో, ఎంట్రన్స్లో కాకుండా ఎగ్జిట్లో అయితే మనం ఒక 20 రూపీస్ ఇస్తే మనకి ఇట్లా గ్రాస్ ఇస్తారు, గ్రీన్ గ్రాస్. సో అది ఇట్లా అంటే గోమాతలకు పెట్టి మనం నమస్కారం చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. లేదురా ఇంకేం లేదురా. ఇప్పుడు కాదు ఏది ఏం లేదు. ఇది నెట్టుకొని సరే ఒకసారి రావా, ఇది నెట్టుకోవాలి చూస్తున్నాడు. ఏం కావాలా కొనుక్కో, నీకు ఏం కావాలి అది కొనుక్కో. అంకుల్ ఎత్తుకొని చూపిస్తాడు. సో గైస్ మనకైతే స్వామివారి దర్శనం అయిపోయేసరికి ఎగ్జాక్ట్లీగా 8:30 అయితే అయింది. సో ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బయట డిన్నర్ అయితే చేసినాము. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఒక రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ రాయల్ ప్యాలెస్ అని, సో రాయల్ ప్యాలెస్ అని ఏసీ నాన్ ఏసీ 2 రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో నేనైతే ఏసీ తీసుకున్నాను. ఏసీకి వచ్చేసి 2000 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు. సో ఇందులో మనకి ఏమి కూడా ఇంక్లూడెడ్ ఉండదు, జస్ట్ రూమ్ అట్లా ఇస్తారు. అండ్ సో ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు బుక్ చేసుకున్నాను. ఇక్కడే ఈ హోటల్లోనే నేను పాపికొండలకు సంబంధించిన టికెట్స్ అయితే తీసుకున్నాను. పాపికొండలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రేపు మార్నింగ్ ఫ్రెష్గా పాపికొండల వీడియో అయితే చేస్తాను. సో అందులో మనకు పాపికొండలకు సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఆ వీడియో అయితే అసలు మిస్ చేయకుండా అయితే చూడండి. సో గైస్ మేమైతే భద్రాచలంకు ఎగ్జాక్ట్లీగా 5:30 అట్లా 5:30కి అట్లా చేరుకున్నాము. సో భద్రాచలం రాగానే ఒక రూమ్ అయితే వేసుకున్నాము. సో అది ఈ రూమ్ అనమాట. సో ఇందులో మా లగేజ్ అట్లా పెట్టేసుకొని సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. సో ఇదైతే అంటే ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే టెంపుల్ వీడియో సపరేట్ గా రేపు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో అందులో టెంపుల్ కి సంబంధించిన అమలు సో గైస్ రేపు వచ్చే టెంపుల్ వీడియోలో టెంపుల్ కి సంబంధించిన అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సారీ. అండ్ అక్కడ అంటే నార్మల్ గోదావరి స్నానఘట్టాలు, అక్కడ అంటే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, భక్తులకు ఎట్లా వెళ్ళాలి అంటే గోదావరి దాకా, సో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అండ్ టెంపుల్ యొక్క టికెట్స్, టెంపుల్ యొక్క టైమింగ్స్, సో దర్శనం టైమింగ్స్, స్పెషల్ దర్శనాలు ఏంటి, ఉచిత దర్శనాలు ఏంటి, సో అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చినాను. రేపు టెంపుల్ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో అస్సలు మిస్ చేయకండి. మేము ఈ రూమ్ తీసుకున్నప్పుడైతే ఎగ్జాక్ట్లీగా ఇది వచ్చేసి అంటే సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఏసీ అనమాట. అండ్ చూడండి మా పిల్లలంతా బొమ్మలు వేసేసింది. మా కెమెరామ్యాన్ మొగ పైన గుడ్డగా వేసుకున్నాడు, ఏడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డబల్ కాట్, ఇది వచ్చేసి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ చెద్దరుగా పిండు. సో ఈరోజు సింగిల్ కాట్ బెడ్ అనమాట. నేనే స్పెషల్ అయిపోయి ఈయన తర్వాత చూపిస్తా. సో ఈయనకు ఒక బెడ్ అండ్ ఇక్కడ మాకు 3 అంటే మా కిడ్స్ కి నాకు ఈ బెడ్ అనమాట. సో ఇది చాలా బాగుంది. 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగుంది, చాలా నీట్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. గీజర్ ఉంది, ఏసీ ఉంది అండ్ 2000 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్నెస్, ఫస్ట్ నీట్నెస్ అయితే బాగుంది, మెయింటెనెన్స్ బాగున్నాయి.
సో అందుకోసం అని 2000 రూపీస్ అని కూడా ఇదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళంతా బొమ్మలు వేసేసిర్రు. వీళ్ళ పని వీళ్ళదే, ఎట్లయినా బొమ్మలు వేయకపోతే వీళ్ళకి నడవదు కాబట్టి సో వాళ్ళు అట్లా బొమ్మలు వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేది మనకు సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. రేపు మార్నింగ్ ఏమో టెంపుల్ వీడియో వస్తుంది. సో టెంపుల్ వీడియో తర్వాత వచ్చేది నెక్స్ట్ సూపర్ ఎక్సైటెడ్ వీడియో ఆబ్వియస్లీ పాపికొండలు. సో రేపైతే పాపికొండలు చేయబోతున్నాము. సో ఆ పాపికొండల వీడియో కూడా కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, ఎంత టికెట్స్, ఎక్కడ తీసుకోవాలి టికెట్స్, ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, అకామిడేషన్ ఏంటి, సో అన్ని డీటెయిల్స్ యూస్ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో చాలా బాగుండబోతుంది. సో ఈ రోజు ఇక్కడ మంచి స్టే చేసి రేపు మార్నింగ్ పాపికొండలకు బయలుదేరుతాము. సో ఆ వీడియో అయితే నేను కంప్లీట్ గా పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు.